అందరికీ నమస్తే అండి. నెక్స్ట్ ఒక 21-22 డేస్ వరకు మీకు ఇదే బ్యాక్గ్రౌండ్లో ఇలాగే వీడియోలు రావచ్చు. కాస్త నేను మొబైల్లోనే చేయాల్సి ఉంటుంది, కెమెరాలో చేయలేను. క్వాలిటీ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ కాస్త అటు ఇటుగా ఉన్నా సరే ఏమీ అనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి. నేను బయట కోయంబత్తూరులో ఉన్నాను, ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చానమాట. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం పెద్ద స్థాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దాని ట్రీట్మెంట్ కోసం ఇక్కడ 21 డేస్ ఉండాల్సి వస్తుంది. నేను కోయంబత్తూరులో ఉన్నాను. సరే, అవుట్ ఆఫ్ దిస్ కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఈరోజు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా పరిధిలో పరామర్శకు వెళ్ళారు. రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. ప్యూర్లీ అక్కడ ప్రోగ్రాం ఏంటంటే, మొంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం. అదే ప్రోగ్రాం, అదేమి పొలిటికల్ ప్రోగ్రాం కాదు. మీన్స్ అదేమీ ఎన్నికల ప్రచార సభ లేదంటే అదేమో పార్టీకి సంబంధించిన సభ కాదు. అక్కడ భారీగా జనాలను తీసుకురావాల్సిన అవసరం లేదు, అక్కడ బల ప్రదర్శన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు, మంది మార్బలాన్ని చూపించాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ మరి వైసీపీ ఒక ఆలోచన, అంటే ఒక విధానంలో ఏముండిపోయారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం బీభత్సంగా వచ్చేస్తున్నారు, అసలు జనాల్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, జనం అలా వచ్చి పడిపోతున్నారు అంతే, వాళ్ళకు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం 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 అని అరుస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో చరిష్మా విపరీతంగా పెరిగిపోయింది అని కన్విన్స్ చేయడానికి, క్లెయిమ్ చేసుకోవడానికి, చెప్పడానికి, ప్రచారం చేసుకోవడానికి జనాల్ని భారీగా తరలిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ 16 నెలల్లో అదే తంతు. ఆయన చావు ఇంటికి వెళ్ళని, జైలుకు వెళ్ళని, పరామర్శకు వెళ్ళని, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళని, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళని, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా అదే తంతు. వరద బాధితుల దగ్గరికి వెళ్ళినా, తుఫాను బాధితుల దగ్గరికి వెళ్ళినా ఈరోజు కూడా అదే తంతు. ఆరంభం నుంచి చివరి వరకు ఎక్కడ ఆగితే అక్కడ ఆ ఫ్లెక్సీలు, ఆ రెచ్చగొట్టే ఫ్లెక్సీలు, ఆ విపరీతమైన జనం, విపరీతమైన కేరింతలు, అరుపులు, డిసిప్లిన్ లేదు. సీఎం సీఎం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీ చూసే వచ్చారు కదా. సీఎం నుంచి దిగిపోయి 16 నెలల్లో 15 నెలల్లో మాత్రమే అయింది కదా. జనం ఓడించారు కదా. సీఎం 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 అని ఎప్పుడు అరవాలి? మళ్ళీ ఎన్నికలకు ఒక 1 ఇయర్ ముందు అరవాలి. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనగా అప్పుడు సీఎం 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 అని అరిస్తే సాధారణ ప్రజలకు అరుపులు చేరితే జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటారు. కానీ ఇప్పుడు నుంచే మీరు సీఎం సీఎం అనిస్తే వీళ్ళు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళకి పేమెంట్ ఎక్కువ అందినట్టు ఉంది అనుకుంటారనమాట. ఇప్పుడు అదే అవుతుంది. జస్ట్ సింపుల్ లాజికల్ పాయింట్. ఎన్నికల ముందు అరుసుకోండి, ఇంకో ఎన్నికలు 1 ఇయర్ లేదా 6 నెలలు ఉన్నాయనగా అరుసుకోండి. కానీ ఈ టైంలో అరవడం వలన వీళ్ళకి శ్రద్ధ లేదు, వీళ్ళకి ఓన్లీ బల ప్రదర్శన కోసం మాత్రమే వస్తున్నారు అనిపించుకుంటుంది. ఎనీవే, నేను ఇక్కడ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శించడం నా ఉద్దేశం కాదు, ఈ వెళ్తున్న దారిని తప్పుపట్టడం నా ఉద్దేశం. అలా చేసినందువలన ఉపయోగం ఉండదు. మీరు చేస్తున్న రైతులకు పరామర్శ అనే మంచి కార్యక్రమం కూడా తప్పు దారి పడుతుంది, పెడదోవ పడుతుంది, ఇంటెన్షన్ నెరవేరదు అని నేను చెప్పదలుచుకున్నాను. సో ఓవరాల్గా ఆ కాన్వాయ్, యాక్చువల్లీ పోలీసులు ఏం చెప్పారంటే 500 మంది మాత్రమే ఉండాలి, 10 వెహికల్స్ మాత్రమే ఉండాలి కాన్వాయ్లో అని చెప్పారు. కానీ భారీ కాన్వాయ్ మీద వచ్చారు. 500 మంది ఏంటి, వేలాది మందిని తీసుకొచ్చారు. జనాల్ని తరలించిన వీడియోస్ చాలా ప్యూర్లీ కనిపించాయి. కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఆ వైసీపీ జెండాలు పట్టుకొని ఆటోలు ఎక్కించి ఏ ఆటోలో ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఫోన్ నెంబర్లు ఏంటి అని రాసుకుంటున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. జనసేన టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో జనాల్ని తరలించారు. అంత తరలించాల్సిన అవసరం ఏముందండి? మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే మినిమం ఒక 2-3 వేల మంది ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారుగా. ఆయన ఒక ఊరు, ఒక మారుమూల పల్లెటూరు వెళ్ళినా సరే ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు వచ్చేస్తారు కదా. ఆటోమేటిక్గా వచ్చిన జనం సరిపోతారు కదా. ఇంకా మంది మార్పులాన్ని తరలించాల్సిన అవసరం ఏముంది? అంత బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెనమలూరు నియోజకవర్గం, పామర్రు నియోజకవర్గం అండ్ పెడన నియోజకవర్గం, మచిలీపట్నం, ఈ 4 నియోజకవర్గాలను కవర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగింది. ఆద్యాంతం ఫుల్ ట్రాఫిక్ జాము, విపరీతమైన క్రౌడు, విపరీతంగా ఆ పెట్టిని తీసుకొచ్చిన మంది మార్బలం, బల ప్రదర్శన అదంతా జరిగి వాళ్ళ కాన్వాయ్లో వాళ్ళే ఢీకొట్టుకున్నారు. ఎంత ఇండిసిప్లిన్ చూడండి, ఎంత వాళ్ళకి క్రమశిక్షణ రాహిత్యం అంటే, వాళ్ళ కాన్వాయ్లో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లో వాహనాలు పరస్పరం ఢీకున్నాయి. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా ఇష్టారీతిన కాన్వాయ్ ముందుకు వెళ్తుందన్నమాట.
దానివలన ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బందులు. సో ఇది అంటే నేను ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తున్నప్పుడు నేను చెప్పేది అదే. ఎందుకు అంత బల ప్రదర్శన చేయాల్సి వస్తుంది, ఎందుకు అంతగా మంది మార్బలాన్ని చూపించాల్సి వస్తుంది అది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ పేరు నాని గారును ఆ లోకల్లో ఆ చక్రవర్తి గారు ఆ నాయకులు ఓవర్ యాక్షన్ ఒకటి. సో ఇక్కడ ఈయన ఏమైనా పొలంలో దిగాడా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. నేను పొలంలో దిగినట్టు నాకు ఫోటోలు అయితే రాలేదు, దిగాడో లేదో నేను వాళ్ళ పేపర్లోనే చూసి చెప్తున్నాను. పొలంలో దిగారండి ఇంతకీ మాస్టారు గురువు గారు దిగినట్టున్నారండోయ్. ఎస్, పొలంలో దిగి పరామర్శించారండి. సో రైతులను పరామర్శించి పొలంలో దిగి వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించి గత 18 నెలలుగా మాకు అసలు సాయం రాలేదు, జగనన్న ఉన్నాడనే ధీమా ఉండేది గతంలో, ఇప్పుడు ఆ ధీమా లేదు అని యాజ్ యూజువల్ చెప్పారు. 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, దాంతో రైతులకు నష్టం కలుగుతోందని, ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలా లేదని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారనమాట. సో కాళ్ళకు చెప్పులు లేకుండా పొలాల్లోకి దిగారంట, కాళ్ళకు చెప్పులు లేకుండా దిగారంట. సో ఇది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈరోజు పర్యటన. థ్యాంక్ యూ.